గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. విద్య పేరుతో కార్పొరేట్ కళాశాలలు ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నాయంటూ విమర్శలు చేసిన ఎస్ఎఫ్ఐ, పుస్తకాల విక్రయాలు నిలిపివేయాలని నిరసన బాట పట్టిన విద్యార్థి నాయకులు. యువతకు ఉపాధి అవకాశాలను అందించే దిశగా ఎలక్ట్రికల్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ అధికారుల ప్రకటన. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోందని రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. మురళీనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇతర బీజేపీ నాయకులతో కలిపి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విడుదల చేసిందని, దాదాపు 26 ప్రాజెక్టులు శరవేగంగా పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని ప్రధాని మోడీ చొరవను అభినందించారు. కూటమి ప్రభుత్వం సహాయంను రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా కుంటుపడిన అభివృద్ధి, సంక్షేమం గాడిన పడుతున్నాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి చేసినవన్నీ చెప్పారు. అట్లాగే విశాఖపట్నానికి కూడా మొట్టమొదటిసారిగా 2015లో విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటానికి వైజాగ్ని స్మార్ట్ సిటీగా పేర్కొనటము, దాని తద్వారా నిధులన్నీ కూడా పెద్ద ఎత్తున సమకూర్చటము చేయటం జరిగింది. సుమారు 65 ప్రాజెక్ట్స్కి 2,350 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి ఇవ్వటం ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్స్ కానీ, లేకపోతే అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి ఎంతో తోడ్పడింది అని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. అట్లాగే ఐఐఎం ఏర్పాటు చేయడానికి 688 కోట్ల రూపాయలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అరిలోవలోని, అట్లాగే సిజిహెచ్ఎస్, మెడ్టెక్, ఒకటేంటి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందించింది. సమీర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 2,300 రూపాయలతోటి మనకి విశాఖపట్నానికి సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి 6 లేన్ రోడ్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అట్లాగే శిలానగర్ నుంచి సబ్బవరం 12.6 కిలోమీటర్స్, దానికి కూడా తొందరలోనే అభివృద్ధి చేయడానికి, అట్లాగే పోర్ట్ రోడ్డు 4 లేన్ రోడ్ చేయటము, ఇంకా కంకార్ ద్వారా 400 crores తోటి కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్, అట్లాగే ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ పార్కింగ్ బేస్ ఇదివరకు 6 ఉంటే దాన్ని 12 చేయటం కూడా జరిగింది. అలాగే ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పెట్టి విశాఖపట్నం తీర ప్రాంతంలో పెట్టి విశాఖ నగరాన్ని ప్రపంచ దేశాలు అందరూ కూడా గుర్తించేటట్టు చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. ఎంప్లాయ్మెంట్, ఉపాధి, ఉద్యోగ అవకాశాలే కాదు, అసెట్ క్రియేటింగ్, సంపద సృష్టించడం, గొప్ప గొప్ప ఆర్థికవేత్తల తలదన్ని రీతిలో ఇవాళ భారత ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు చెప్పినట్టుగా కోవిడే కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మొన్నటికి మొన్న పహల్గాంలో జరిగినటువంటి దాడి వల్ల
ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఈ అన్ని సమస్యలను అధిగమించి 4వ స్థానానికి చేరడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారి నాయకత్వం. అంతేకాదు మోడీ గారు ఈ అమృత కాలం నుంచి వికసిత్ భారత్ వారి సంకల్పం, స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో చేరుకోవాలనే సంకల్పంతో వారు ముందడుగు వేస్తా ఉన్నారు. కేజీహెచ్ నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఐ వాణిను పలువురు సిబ్బంది నేడు పుష్పగుచ్చాలను అందించి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ గతంలోనూ తాను ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహించానని, అదే అనుభవంతో నేడు సూపరింటెండెంట్ గా బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలియజేశారు. హాస్పిటల్ అభివృద్ధికి, నిత్యం రోగులకు వీలైనంత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాను అంటూ ఆమె వివరించారు. బొకే బొకే ఓకే ఎవరా అలా పెట్టు అలా అలా ఉంటుంది, అలా నుంచి కేజీహెచ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ అంశ మెడికల్ హెల్త్ అసోసియేషన్ ద్వారా ఈరోజు మంచి డైనమిక్ ఉమెన్ మహిళ కేజీహెచ్కి ఎంతో మంచి పేరున్న వ్యక్తిరాలు ఈరోజు నూతనంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యత చేపట్టిన వాణి మేడం గారికి మా కేజీహెచ్ 50 మంది సిబ్బంది తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ జై భీములు బుద్ధవందనం తెలియజేస్తున్నాను. విధి నిర్వహణలో మేడం గారు ఎప్పుడు ముందుంటారు, పని విషయంలో ముందుంటారు, తేడా వస్తే మాత్రం క్షమించరు. ఎందుకంటే కేజీహెచ్ డెవలప్ అవ్వాలి, సిబ్బంది పని చేస్తే కేజీహెచ్ మంచి పేరు వస్తుంది, మన కేజీహెచ్ బతుకుతాను అన్నట్టుగా ఎప్పుడు మనకి హితబోధన చేసే వ్యక్తిరాలు మన వాణి మేడం గారు. ఈరోజు కేజీహెచ్కి వచ్చారంటే మేము చాలా సంతోషిస్తున్నాం. మేడం గారికి ప్రతి విషయంలో కూడా నేనంటూ ఉన్నానని మేడం గారు అందరికీ మంచి ఆప్యాయతతో అనురాగంతో చేస్తారు. ఈరోజు గైనిక్ డిపార్ట్మెంట్ చూడండి, గైనిక్ డిపార్ట్మెంట్ ఏ చిన్న విషయం వచ్చినా సరే నేను అంటున్నాను గైనిక్ ఒక విషయం ఒక రూపురేఖలో మారుస్తూ పేషెంట్ వచ్చిన ప్రతి పేషెంట్ సర్జరీ మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా సర్జరీ అయ్యేంత వరకు ఉండే ఏకైక వ్యక్తిరాలంటే అది వాణి మేడం గారిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు పని కోసం ఇప్పుడు హాస్పిటల్ డెవలప్ చేయాలి. ఈరోజు 7వ సూపరింటెండెంట్గా మహిళ, ఎందుకంటే డైనమిక్, నిజంగా డైనమిక్ ఓపెన్ చెప్తున్నానంటే తను ఎప్పుడు ప్రతి విషయంలోనూ ఒక మదర్ తెరిసేగా భావించవచ్చు, ఒక సేవకురాగా భావించవచ్చు, ఆప్యాయతతో పిలిచే వ్యక్తి పేషెంట్ కానీ సిబ్బంది కానీ. కాబట్టి వాణి మేడం గారు ఈరోజు సూపరింటెండెంట్కి వచ్చినందుకు ఆ భగవంతుడు ఇచ్చే వరంగా భావిస్తూ ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మేడం గారు మరొక ప్రత్యేక అభినందన తెలియజేస్తూ 1985 సంవత్సరంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో విద్యార్థిగా చేరిన నేను ఆ తర్వాత ఎంటీ గైనిక్ కూడా ఇక్కడే ఈ కళాశాలలోనే చదువుకొని ఆల్మోస్ట్ ఉద్యోగం అంతా కూడా 31 ఏళ్ల సర్వీసులో మెజారిటీ భాగం ఇక్కడే పనిచేసిన అనుభవం ఉంది నాకు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. ఇది నిజంగా భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. అంటే చదువుకున్న ఇన్స్టిట్యూట్లో హెడ్గా రావడం అనేది నిజంగా భగవత్ సంకల్పం. నేను ఎంత మేరకు చేయగలనో అంత మేరకు ఇన్స్టిట్యూట్ అభివృద్ధి పదంలో నడపడానికి ఇక్కడ ఉన్న సహచర సిబ్బంది అందరూ కూడా నిబద్ధతతో పనిచేసేదానికి వెసులుబాటు కల్పించడానికి నా ముఖ్య ప్రణాళిక. అల్టిమేట్గా ఏదున్నా కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రి శతాబ్ది హాస్పిటల్ ఇది. దీనికి మంచి పేరు రావాలని స్టేట్ వైడ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్కి రోల్ మోడల్గా నడిపించాలని ఉత్సాహంగా ఉన్నది. సో దానికి వీరందరూ సహకరిస్తానని ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు అందరూ. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇదే కోఆపరేషన్ మొత్తం ఇంకా చాలా టెన్యూర్ ఉంది, నాకు 6 ఏళ్ల సర్వీస్ ఉంది. సో ఏదైనా చెయ్యాలి అంటే కూడా నాకు సమయం కూడా ఉంది. వీళ్ళ సిబ్బంది అందరు కోఆపరేషన్తో చక్కగా ముందుకు నడిపించగలనని నమ్మకం నాకైతే ఉంది.
పాత నగరం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భారత్ సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముందుగా భారత్ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం కమిటీ భరత్ను సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అభివృద్ధికి, అదేవిధంగా ఆర్యవైశ్యుల అభివృద్ధికి పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. మన బిజినెస్ సత్రాలు ఇట్లాంటి మంచి పనులు ఏదైనా ఇష్యూ జరిగితే ఫస్ట్ గుర్తొచ్చేది మన వైశ్య ఆర్గనైజేషన్స్ అండి. ఏదైనా క్రైసిస్ వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది వైశ్య ఆర్గనైజేషన్. మనమే హెల్పింగ్గా పోతుంటాం. బట్ వై వీఆర్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ ఇన్ అ బిగ్ వే? మనం కూడా ఆపర్చునిటీ ఉందంటే, ఏ అవకాశం ఉన్నా మీకు అనుకూలం ఉంటే గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఎందుకంటే పాలిటిక్స్లో ఎదిగి ఏదైనా పదవి వస్తే వీ కెన్ డూ అల్టిమేట్ సర్వీస్ అండి. పదవిలో ఉంటేనే అల్టిమేట్ సర్వీస్ చేయగలుగుతాం. ఇప్పుడు అన్నీ చెప్పినారు, అన్నీ చేసుకోగలుగుతాను అంటున్నాం. ఎక్కడో కొన్ని చోట ఇష్యూ ఉన్నప్పుడు నా దగ్గర, సో బికాస్ ఐ మీన్ పాలిటిక్స్ అండ్ ఇన్ పవర్ యూ విల్ బి ఏబుల్ టు సార్ట్ అవుట్ ఇష్యూస్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే మన స్ట్రక్చర్లో పొలిటికల్ గవర్నెన్స్, అందుకని ఈ మధ్య సార్ ఎక్కువ చెప్తుంటారు పొలిటికల్ గవర్నెన్స్ చేయాలా అని. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఇది ఉంటే వీఆర్ ఆల్వేస్ దేర్ టు. పెద్దలు చాలా మంది ఉన్నారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఎట్లా వాళ్ళు ఎక్కడ అనేది ఏం తెలియదు, సడన్లీ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో డోంట్ థింక్ దట్ పాలిటిక్స్ ఏదో అది మనకి సంబంధం లేనిది, దూరం అనేది కాకుండా ఇంకా అబౌట్ ఇట్ యాజ్ ఎ వన్ గుడ్ ఏరియా టు ఎక్స్ప్లోర్ అని చెప్పి ఆలోచించి, ఎందుకంటే మీరు సర్వీస్లో మనం చాలా ఉంటాం కాబట్టి ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి నేను మీకు అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఎప్పుడైతే నేను ఇట్లా హిందూస్ది కలిసినప్పుడు కానీ టెంపుల్స్లోకి పోయినప్పుడు గోమాత సర్వీస్ చేయండి. గ్రేట్ సర్వీస్. నేను చాలా సర్వీస్ చేస్తానండి గోమాతకి. నేను అందుకనే ఎక్కడ పోయినా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అంతా కూడా నేను చెప్తూ ఉంటాను. నేను దాదాపు ఐ థింక్ 12-13 years నుంచి గోమాతకి సర్వీస్ చేస్తుంటాను. అంటే బిగ్ టైం సపోర్ట్ చేస్తుంటాను. గోశాల కర్నూలులో ఉంది, 1000 ఆవుల పైన ఉన్నాయండి. 1000 ఆవుల పైన. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్లో ఆర్గనైజేషన్లో అన్ని గోమాతాస్ అక్కడ ఉండేది ఒకే ఒక చోట. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ వేగవంతంగా జరిగేందుకు సాయశక్తిలా కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలియజేశారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైందని, అయితే సర్వర్ మొనాయించడంతో బదిలీల ప్రక్రియ నిన్నటి రోజున మందకొడిగా సాగిందని చెప్పారు. నేడు జిల్లా పరిషత్లో ఈ ప్రక్రియను అధికారులు వేగవంతంగా చేపడుతున్నారని, లింకు అందుబాటులోకి రాగానే ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. కొంతమంది ఉపాధ్యాయుల అర్జీలను పరిశీలించామని, నెగిటివ్ మార్కులు ఉన్నవారు కొంతమంది ఉన్నారని, పూర్తి స్థాయిలో పరిశీలన పూర్తవగానే పరుగులందరికీ బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. నిన్న మన సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఆన్లైన్ కౌన్సిలింగ్ పిలవడం జరిగింది. దానికి సంబంధించి పిలిచిన తర్వాత కొందరు ఉపాధ్యాయులు వారి యొక్క పాయింట్స్ కొన్ని స్పౌస్ పెట్టకుండా పెట్టినట్టు వచ్చింది కాబట్టి డిలీట్ చేయమన్నారు. కొందరికి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పారు. కొందరికి
సర్వీస్ పాయింట్స్ తగ్గాయని చెప్పడం జరిగింది. అవన్నీ 34 ఇవన్నీ రావడం అవన్నీ కూడా పంపించడం జరిగింది. అవన్నీ మళ్ళీ రెక్టిఫై చేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని యొక్క ఈ యొక్క అర్జీని పరిశీలించి కమిషన్ వారికి పంపించి అవన్నీ చేయడం జరిగిందండి. అందుకు తాత్కాలికంగా నేను వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. లింక్ వస్తుంది, లింక్ రాగానే స్టార్ట్ చేస్తాం. ఒకటైంది, రెండు వచ్చిన ప్రిఫరెన్స్ కేటగిరీలో 2 కనిపించలేదనేసి అడిగాం. వెంటనే ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, లింక్ కూడా ఇచ్చి కమిషనర్ గారే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక 5-10 నిమిషాల్లో స్టార్ట్ చేసేస్తాము. ధన్యవాదాలు. జీవో నెంబర్ 91కి వ్యతిరేకంగా కార్పొరేట్ కళాశాలలు అధిక స్థాయిలో ఫీజుల వసూలు పుస్తకాల విక్రయాలకు పాల్పడుతున్నారు అంటూ దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నేడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా చేస్తూ విద్యార్థుల జీవితాలతో లాభాలాటలు ఆడుతున్న కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. విద్యను ఉచితంగా అందించాల్సిన రాష్ట్రంలోని ఫీజులు వసూలు చేయడమే కాకుండా క్రమబద్ధీకరణ లేకుండా యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారంటూ వారు మండిపడ్డారు. యూనిఫామ్స్ సీజ్ చేసిన వరకు పోరాడతాం. బుక్స్ యూనిఫామ్స్ అన్ని సీజ్ చేసిన వరకు పోరాడతాం. వచ్చి వెంటనే సమాధానం చెప్పాలి. వ్యాపారం చేస్తున్న నారాయణ కళాశాల యాజమాన్య బాధ్యత తీసుకోవాలి. వ్యాపారం చేస్తున్న నారాయణ స్కూల్ కు వెంటనే చర్య తీసుకోవాలి. గత 2-3 రోజుల నుంచి కూడా మేము ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కమిటీగా ప్రతి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో కూడా దోపిడీ చేస్తున్న వాటిని అన్నింటిని కూడా అరికడుతున్నాం. మేము చేస్తున్న పని చేయాల్సింది ప్రభుత్వ అధికారులు. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మాకేం కనిపించట్లేదు. వాళ్ళు చేయాల్సిన పని అంతా మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐగా మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కమర్షియలైజేషన్, ప్రైవేటైజేషన్ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచో అడ్డుకుంటున్నాం. కానీ ప్రభుత్వాలు అనేవి కూడా ఎటువంటి చర్య కూడా ఇటువంటి స్కూళ్ళు, కాలేజీల మీద తీసుకోవట్లేదు. ఈరోజు నారాయణ విద్యా సంస్థల్లో అక్రమంగా 8వ తరగతికి 18,000 రూపాయలు కేవలం బుక్స్ కోసం వీళ్ళు ఇల్లీగల్గా అనేది విద్యార్థుల నుంచి తీసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి చాలా దరిద్రమైన చర్య. తక్షణమే ప్రభుత్వం ఈ నారాయణ అన్ని కళాశాలలు, అన్ని బ్రాంచ్లు కూడా ఇదే విధంగా వీళ్ళు వ్యాపారం చేస్తారు. అన్ని బ్రాంచ్లు కూడా తక్షణమే సీజ్ చేసి భవిష్యత్తులో ఎటువంటి కాలేజ్, స్కూల్ కూడా ఎటువంటి వ్యాపారం చేయనివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కమిటీగా కోరుతున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చూస్తే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విస్తృతంగా విద్య అనేది వ్యాపారం చేయబడుతుంది. ఈరోజు ఒక కంప్లైంట్ నారాయణ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పుస్తకాల పేరుతో, యూనిఫామ్ పేరుతో, అధిక ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేస్తూ వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. విద్య నేర్పాల్సిన విద్యా సంస్థ ఈరోజు బిజినెస్ సెంటర్లా మారుతుంది. ఈరోజు 100 రూపాయలకి దొరికే ఈ పుస్తకాన్ని 1000 రూపాయలకి ఈ కాలేజీల్లో అమ్ముతున్నారు. దీన్ని తక్షణమే అధికారులు చూసి కూడా చాలా మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా విద్యార్థుల తరపున ఉన్నారా, లేకపోతే ఈ కార్పొరేట్ ప్రైవేట్ మాఫియాని డిఫెండ్ చేయడానికి ఉన్నారా అని మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడున్న మున్సిపల్ మంత్రి మన నారాయణ గారు, మీరు మంత్రి అయినంత మాత్రాన ఈ విద్యార్థులు దోపిడీ చేయాలని ఎవరైనా మీకు ఆద్యత ఇచ్చారా, లేకపోతే మీకు వీళ్ళ మీద హక్కు ఇచ్చారా? మీరు అలా పడితే వీళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేస్తారని మంత్రి గారిని మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి, మంత్రి గారికి ఆ పదవి ప్రజలు ఇచ్చింది ప్రజల్ని బాగా చూసుకోవడానికి. ఆ పదవిని వాడుకొని ఇక్కడ జరుగుతున్న హత్యల్ని, వ్యాపారాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడుకుంటున్నారు మంత్రి గారు. దీన్ని తక్షణమే అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము విద్యార్థులను సమీకరిస్తాం. విద్యార్థులతో ఒక కొత్త విద్యా ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రతి కాలేజీని సీజ్ చేసే వరకు పోరాడతామని ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. 254 రోజులుగా కోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటీకరణం చేయకూడదు అంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖ డక్ లేబర్ పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కార్మిక నాయకులు, విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యాన్ని సంక్షేమ కార్యక్రమాల్లోనే నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యంపైనే ఉందని అన్నారు.
ప్రతి ఏటా కోట్లలో లాభాలు అందిస్తున్న విశాఖ పోర్టును పోర్టు హాస్పిటళ్లను ప్రైవేటు పరం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతుందని వాటన్నిటినీ తిప్పికొట్టేందుకు కార్మికుల ఐక్యతతో పోరాడాలంటూ స్పష్టం చేశారు. ప్రైవేట్ వారికి అపరాధు ఈ వేళకి 254వ రోజున యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు VDLB యూనియన్ 2 యూనియన్ ఆధ్వర్యంలోని పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద రిలే నిరాదేశ కొనసాగుతున్నది. మా తాలూకా ప్రత్యేకమైన డిమాండ్స్ ఏమిటంటే పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతో అభివృద్ధి చేయాలి, పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతో అభివృద్ధి చేయాలి, పోర్ట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లని సిబ్బందిని నియమించాలి. అలాగనే 40,000 మందికి ఈ పోర్ట్ హాస్పిటల్ ఎంతో ఆదుకుంటున్నది. అలాగే కరోనా టైంలో కూడా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా బెడ్లు ఖాళీ లేక వాళ్ళు పంపించడం జరిగింది. అలాంటి టైంలో కూడా మన పోర్ట్ స్టేడియంలోని వాటిల్లో కూడా కరోనా కిట్స్ వాటిని బెడ్స్ ఏర్పాటు చేసేసి నైరుతి రుతుపవనాల రాకతో నగరంలోని చెదురుముదురు జల్లులు కురుస్తున్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి అంటూ వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల నేపథ్యంలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర ఒరిస్సా ఆనుకున్న ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ఈరోజు మార్నింగ్కి ఉదయం 8:30 గంటలకి మనకి నార్త్ ఆంధ్ర కోస్ట్ అదే ఉత్తర కోస్తా ఆంధ్రాకి ఆనుకొని ఉన్న WCBL పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి మారింది. ఇందువలన ఏంటంటే మనకి ఇది 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల మనకి రాష్ట్రం అంతటా విస్తృతంగా వానలు పడుతున్నాయి. ఆల్రెడీ నిన్నటి నుంచి వానలు కామెంట్స్ అయ్యాయి. ఈరోజు కూడా ఇంకా నెక్స్ట్ 5 days కూడా ఇంకా పడే అవకాశం ఉంది. నిన్న రికార్డ్ అయిన రెయిన్ఫాల్స్లో ఎక్కువగా పడింది హెవీ రెయిన్ఫాల్స్ ఏంటంటే గుడివాడలో కృష్ణా డిస్ట్రిక్ట్ 11 సెంటీమీటర్లు, కైకలూరు 7 సెంటీమీటర్లు, మచిలీపట్నం 7 సెంటీమీటర్లు, ఏలూరు 6 సెంటీమీటర్లు, నూజివీడు, భీమడోలు, అవనిగడ్డ, రేపల్లె 5 సెంటీమీటర్లు చొప్పున పడ్డాయి. రాయలసీమలో అయితే లేపాక్షి సత్యసాయి డిస్ట్రిక్ట్ 4 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ రికార్డ్ చేశాము. ఈరోజు ఈ ఆవర్తనం మన పశ్చిమ మధ్య బంగాళాఖాతం నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆనుకొని ఆవరించి ఉండడం వలన దీని రెయిన్ఫాల్స్ ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల హెవీ రెయిన్ఫాల్స్ కూడా పడే అవకాశం ఉంది. 2 districts ఏలూరు NTRలో వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కూడా 1-2 దగ్గరలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఏరువాక పౌర్ణమి ఆహారం భుజించే అందరి పండుగ అని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అన్నారు. బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ కు చేరువలో ఉన్న 150 సంవత్సరాల మర్రి చెట్టు వద్ద గ్రీన్ క్లైమేట్ టీం, వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోట తదితర సంస్థలు ఏరువాక పౌర్ణమి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండిన పంటల ద్వారా వచ్చిన దేశీయ విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి, ఆ పంటల్నే ఆహారంగా భుజించాలని కోరారు. మన పొట్ట చెత్తబుట్ట కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని అన్నారు. ప్యాకెట్లో వచ్చే ఆహారం భుజించరాదని వనమాలి సిటీజీ గ్రూప్ల అడ్మిన్ మల్ల సరిత మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని వివరించారు. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ప్రకృతి ఆధారంగా కూరగాయలు పండించుకోవాలని సూచించారు. అలా ఇంటి దగ్గర కూరగాయలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని, శీతోష్ణ స్థితి బయట కన్నా 2 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుందని వివరించారు. అలా ఉంచండి మేడం, ఇంకా ఉన్నాం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ 150 ఏళ్ల మర్రి చెట్టు దగ్గర మనము విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాన్ని చేపట్టాము. ఎందుకంటే వ్యవసాయం ఉన్న గ్రామీణ ప్రాంతంలో అయితే నాగలిని పూజించి
దుక్కుటేట్లను పూజించి ఈరోజు కాడి మేడి పట్టి పొలంలో దున్నడం అనే కార్యక్రమం మొదలెట్టే పని ఉండేది. అయితే మనకి ఇక్కడ ఇళ్ల పైకప్పుల మీద వ్యవసాయం కాబట్టి మనము ఈ ఏదైతే ఈ పున్నమి రోజున మనం అందరికీ కూడా విత్తనాలు పంపిణీ అనేది చేస్తున్నాం. ప్రధానంగా వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోట గ్రూపులు అన్నింటికి కూడా ఈరోజు ఇక్కడ విత్తనాలు పంపిణీ అనే కార్యక్రమాన్ని మొదలెట్టాము. ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా దేశీయ విత్తనాలతో పంటలు పండించాలనే ఆలోచనతో మనం విత్తనాల క్షేత్రాలు, విత్తనాల గ్రామాలు, విత్తనాలతో కూడిన మిద్దె తోటలను ప్రమోట్ చేస్తున్నాం. గత ఏడాది మనము 30,000 మందికి మిద్దె తోటల మీద కూరగాయలు పెంచే వాళ్ళకి ఆకుకూరలు, కూరగాయలు, మొక్కలు, నారు అని ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది 50,000 మందికి ఇచ్చేందుకు ఒక ప్రయత్నం అనేది స్టార్ట్ చేశాం. ఈ ఏడాది విశాఖ మహానగరంలో చాలా పెద్ద ఎత్తున ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే మిద్దె తోటలు ఉన్నాయో ఆ ఇంటి దగ్గర 2 degrees టెంపరేచర్ తగ్గుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేక ఉచిత కోర్సులను ప్రవేశపెడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ విభాగంలో కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు తమ కార్యాలయంలో సంప్రదించి అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించే దిశగా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఇన్స్టిట్యూట్ సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. నాకు ఈ న్యాక్ డిపార్ట్మెంట్ అనేది మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలిసింది. నేను ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ నేర్చుకోవడం కానీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ క్లాసెస్ అనేవి ఫ్రీగా చెప్తున్నారు. మాకు 3 months ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 9:30 to ఆఫ్టర్నూన్ 1:30 వరకు మాకు క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ ట్రైనింగ్ వల్ల మాకు హౌస్ వైరింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఎలక్ట్రికల్ కుక్కర్ ఇటువంటి వాటి గురించి కూడా మొత్తం నేర్చుకున్నాము. మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీనివల్ల. ఇది కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది అండి. ఇప్పుడు ప్రస్తుతానికి పిఎంకేవి అండర్లో నడుస్తుంది. 4 hours ట్రైనింగ్ అండి. ఇక్కడ అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కోర్స్ నడుస్తుంది. ఇదేంటంటే కంప్లీట్ పేపర్ యాడ్ ద్వారా కానీ లేదంటే పిల్లల ద్వారా కానీ వాళ్ళు మొబిలైజేషన్ అవుతుంది. ఎవరికైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగం. ఇది స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. మేము ప్లేస్మెంట్ కల్పిస్తాం. ఫలానా కంపెనీస్లో కానీ లేకపోతే సీసీ కెమెరా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది మీకు కల్పిస్తాము. మీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సి కోరుకుంటున్నామండి. మంది ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ప్రభుత్వ సంస్థ అండి. ఇది ఇక్కడ మనకి ఈ సెక్షన్లో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్స్, ఇండస్ట్రియల్ వైరింగ్స్, హోమ్ అప్లయన్సెస్ వీటన్నిటి మీద మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర సుమారుగా 2006 నుంచి ఈ రోజు వరకు చాలామంది ఇక్కడ ట్రైనింగ్ వెళ్ళారు పిల్లలు, ట్రైనీస్. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇక్కడ మనం ఇచ్చిన ట్రైనింగ్లో వాళ్ళు నైపుణ్యంలో ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళు మంచి మంచి ప్లేస్మెంట్స్కి వెళ్ళారు. ప్లేస్మెంట్స్ అంటే మామూలుగా ఏదో చిన్న లేబర్ కాంట్రాక్టర్ దగ్గర అలా కాకుండా ఎల్ఎన్టీ కంపెనీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్స్లో వాటిలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్ట్ బేస్ మీద గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ బేస్ మీద అవుట్సోర్సింగ్ మీద తీసుకున్న పిల్లలు కూడా చేసిన మన దగ్గర ట్రైనింగ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ అన్ఎంప్లాయిడ్ యూత్కే కాకుండా బీఓసీడబ్ల్యూ బ్యాచెస్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ బీఓసీడబ్ల్యూ బ్యాచెస్ అంటే ఆల్రెడీ వర్కర్స్ ఉంటారు కదండి, మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వర్కర్స్ని కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఇంకా ఇందులో మెలకువలు నేర్పించి నైపుణ్యం వాళ్ళని అభివృద్ధి చెందించి వాళ్ళకి మళ్ళీ ప్లేస్మెంట్స్కి పంపించడం జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇక్కడ మనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు హాఫ్ డే ట్రైనింగ్ అండి. దీనికి పిల్లలకి క్వాలిఫికేషన్ అంటూ పెద్దగా చదువుకోకపోయినా నష్టం లేదు. వాళ్ళకి 10వ క్లాస్ పాస్ లేదా ఫెయిల్ ఉన్నా అక్కడి నుంచి డిగ్రీ బీటెక్ వరకు కూడా పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతారు. ఎవరికైతే చదువుకోవడానికి అవకాశం లేదో అలాంటి పిల్లలకి మాత్రం ఎక్కువ అవకాశాలు లేండి. ఇందులో ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ తీసుకున్న టెక్నికల్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు మంచి మంచి కంపెనీస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ లేదా ఈ సర్టిఫికేట్ ఉపయోగించుకుని బయటికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయండి. సో దీనిలో ఏంటంటే బేసిక్గా 10th ఫెయిల్ 5th 6th చదివిన పిల్లలు కూడా 3 నెలల పాటు మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది చేయడం జరిగి మేము కాంట్రాక్టర్ దగ్గర కన్స్ట్రక్షన్ కంపెనీలకి ప్లేస్మెంట్కి పంపిస్తామండి. ప్రస్తుతానికి మనకి ఇక్కడ ప్లంబింగ్ కోర్స్కి, ఎలక్ట్రికల్ కోర్స్కి మనకి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. ఈ నెలలో స్టార్ట్ అవుతాయి. దయచేసి యూత్ ఎవరైతే ఉన్నారో, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో 10th పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా వస్తే ఇక్కడ కాంటాక్ట్ చేయగలిగితే
తప్పనిసరిగా మీకు మేము జాయిన్ చేసుకొని ఇక్కడ 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి మీకు ప్లేస్మెంట్ ఇస్తాం. అలాగే గాజువాక ట్రైనింగ్ సెంటర్లో కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పిల్లలకి అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు ఉంది. అది సర్వేయింగ్లో సివిల్ కోర్సెస్లో అది చాలా ఉపయోగపడుతుంది. దానికి చాలా డిమాండ్ ఉంది. అక్కడ కూడా గాజువాక పెదగంట్యాడలో మనకి ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ ఎనర్జీ మీటర్, ప్రస్తుతానికి స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ ప్రతి ఇంటికి కూడా బిగిస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక టెక్నాలజీని స్మార్ట్ ఎనర్జీ మీటర్ కూడా దానికి కూడా 3 నెలల కోర్సు అన్నది మేము స్టార్ట్ చేసాం గాజువాకలో. ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసాము. ఇంకోటి ఆల్రెడీ ఎలక్ట్రికల్ రంగంలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్స్కి 10 days ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వాళ్ళకి పని తెలుసు కానీ వాళ్ళ దగ్గర పాపం సర్టిఫికేట్లు ఉండవు. అటువంటి వాళ్ళకి ప్రధానమంత్రి గారు స్కిల్ ఇండియా స్కీమ్ ద్వారా వాళ్ళకి అందరికీ సర్టిఫికేషన్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ స్మార్ట్ ఎనర్జీ మీటర్ రంగంలో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నిరుద్యోగ యువత కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న ఎవరెవరికి సర్టిఫికేట్లో వాళ్ళందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. న్యాక్లో ఉన్న ప్రత్యేకత అంటే మీరు ₹1 కూడా కట్టక్కర్లేదు, అంతా మేమే చూస్తాం. మీకు అందరికీ ట్రైనింగ్ మేమే ఇప్పించే బాధ్యత మాది. దయచేసి ఈ సదవకాశాన్ని నిరుద్యోగ యువత అందరూ కూడా, అలాగే పనిచేస్తున్న ఎవరైతే వర్క్మెన్ ఉంటారో వాళ్ళు కూడా వినియోగించుకోండి. మీకు ఏదైతే ఆదాయం వస్తుందో ఇంకా మీ ఆదాయ వనరులని, ఆదాయ జీవన శైలిని మెరుగుపరుచుకొని ఇంకా మీకు కుటుంబాన్ని మీరు పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది, స్పష్టం చేసిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. విద్య పేరుతో కార్పొరేట్ కళాశాలలు ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నాయంటూ విమర్శలు చేసిన ఎస్ఎఫ్ఐ, పుస్తకాల విక్రయాలను నిలిపివేయాలని నిరసనబాటలు పట్టిన విద్యార్థి నాయకులు. యువతకు ఉపాధి అవకాశాలను అందించే దిశగా ఎలక్ట్రికల్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ అధికారుల ప్రకటన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.